దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. దేవాది దేవుడు మంచి అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించి ఆయన సన్నిధిలో తన వాక్యం వినడానికి మనల్ని సిద్ధపాటు చేసిన దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఒకసారి మనందరము చూసుకుందాము. మత్తయి సువార్తలోని 16వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు మనము నేర్చుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. చలమా ఈ వచనాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి యేసు ప్రభువారు పలికిన మాటలు రెడ్ లెటర్ వర్డ్స్. యేసు ప్రభువారు స్వయాన పలికిన మాటల్లో ఒక గొప్ప మాట, తన శిష్యులతో పలికిన మాట ఏంటంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరినేడల్లా ఏం చేయాలి? తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను అన్న మాటను ఈరోజు మనం ధ్యానాంశం ఉంచుకుందాం. డినై యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడం గురించిన వర్తమానాన్ని చదువుదాం. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ వెళ్దాం. ఈ సందర్భానికి ప్రభువారు మరి ఆ మాటను అనవలసిన అవసరము ఎందుకు వచ్చినదో ఒక్కసారి కొన్ని వచనాలు కూడా చూద్దాం. ఏమని చూద్దాము, ఎక్కడి నుంచి చూద్దాము అని ఆలోచన చేస్తే యేసు ప్రభువారు పై మాటలు చూద్దాం. 13వ వచనంలో యేసు ఫిలిప్పుదైన కైసరియ ప్రాంతంలోకి వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగారు. ప్రభువారు అడుగుతున్నారు. మరి 16వ అధ్యాయం వరకు వచ్చామంటే ఆయన తాను ప్రజల మధ్యలో తను ఎవరో తను కనపరచుకోవడము ప్రారంభించారు. సీక్రెట్ మిరకల్స్ దగ్గర నుండి ఓపెన్ మిరకల్స్ చేయడము ఆయన ప్రారంభించారు. అప్పటి వరకు తాను రహస్యంగా తను కనపరుచుకున్న సమయాల నుండి బహిరంగంగా దేవుడు తన సువార్తను ప్రకటిస్తూ బహిరంగంగా తాను ఎవరు అని వెల్లడిపరుచుకుంటూ ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ ప్రభువారు తను వెల్లడిపరుచుకున్నారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్నవారు తన గురించి ఏమనుకుంటున్నారు అని మరి ఎవరిని అడుగుతున్నారు? శిష్యులు అడుగుతున్నారు. శిష్యులందరితో ఉంటున్నప్పుడు శిష్యులు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు విందామా? వారు కొందరు బాప్తిసమిచ్చే యోహాననియు, కొందరు ఏలియానియు, ఇంకా కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొనుచున్నారనిరి. ఈ మాట జన సమూహం అనుకుంటారు కదా. ఏమనుకుంటారు మనోళ్ళు మన గురించి అని క్యాజువల్ అడిగినప్పుడు, ప్రభు నీకు తెలుసా, కొంతమంది నువ్వు చనిపోయిన యోహాను యొక్క ఆత్మ నీలోకి వచ్చేసింది అని నువ్వు యోహాను అనుకుంటున్నారు, నువ్వు ఏలియా అనుకుంటున్నారు, నువ్వు ఇర్మియా అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు చెప్పే మాటలు ఎటువంటి మాటలు అంటే వాళ్ళు చెప్పినట్టు మాటలు ఉన్నాయంటే ప్రవచన వాక్యాలు. యెరూషలేమును గురించిన ప్రవచన వాక్యాలు, ఇజ్రాయేలు జనాంగమును గురించిన ప్రవచన వాక్యాలు, రాబో క్రీస్తు రాకడ మెస్సియా రాకడ గురించిన ప్రవచన వాక్యాలు. అటువంటి వాక్యాలు మీరు మాత్రమే చెబుతున్నారు. ఎంత కఠినంగా చెబుతున్నారు అంటే వాళ్ళు అంత కఠినంగా చెప్పారు. కాబట్టి మీరు అటువంటి పోలికలో ఉన్నారని అనుకుంటున్నారు ప్రభువా అంటే, అవునా, వెరీ గుడ్. మరి మీరేమనుకుంటున్నారు? నేను మిమ్మల్ని అడగట్లేదు, ప్రభు అడుగుతున్నాడు అక్కడ.
మీరేమనుకుంటున్నారని వాళ్ళ శిష్యుని అడిగినప్పుడు ఆయన అంటాడు, అందుకు ఆయన మీరైతే నేనేమని అనుకుంటున్నారు అని వారిని అడిగాను. ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం వితౌట్ హ్యాజిల్ సడన్గా ఒక వ్యక్తి లేచాడు. దుడుకు స్వభావం కలిగిన పేతురు లేచి ఏమంటున్నాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. హల్లెలూయా. మనము చెప్పగలుగుతామా? వై ఆర్ యు క్రిస్టియన్? ఈరోజు నువ్వు క్రైస్తవుడవు ఎందుకున్నావు, ఎందుకు అయ్యావు, క్రీస్తు ఎవరు, యేసు ఎవరు నడితే ఆయన దేవుని కుమారుడు, దేవుడే అని చెప్పగలుగుతావా అని ఈరోజు? పేతురు తడబడలేదు, స్పాంటేనియస్గా వచ్చేసింది. అదంటే తన హృదయము నిండుగా ప్రభువారు ఎవరని తను కనుగొని తన హృదయము నిండా తను నింపుకొని నమ్మకము చేత ప్రభువారిని కొలిచాడు. కాబట్టి ఆయన అడిగిన వెంటనే చెబుతున్నాడు, ప్రభువారికి మాత్రమే చెప్పాడా అని ఆలోచన చేస్తే మరి ఆయన ప్రభువారు సిలువ వేయడానికి ఆ దినమున ఆ అర్ధరాత్రి కాలంలో ప్రభువారిని తీసుకెళ్ళి అప్పగింపబడిన రాత్రి ప్రభువారు నువ్వు యేసు ప్రభుని వెంబడించిన వాడవు కదా అంటే, నేను కాదు. ఎవరిని వెంబడించావు మరంటే నేను కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలీదు అన్న అదే పేతురు అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటారంటే, ఆయన పేరును బట్టి నువ్వు ప్రవచించకూడదు, ఆయన పేరును బట్టి నువ్వు ప్రకటించకూడదు, ఆయన పేరును బట్టి మీరు ఎటువంటి అద్భుత కార్యాలు చేయకూడదని సన్హెద్రిన్ సభ వారు చెబుతున్నప్పుడు నీ మాట వినమంటావా, దేవుని మాట వినమంటావా అని చెప్పాడు పేతురు. గమనించండి, పేతురులో ఎన్ని షేడ్స్ మనకు కనబడుతుంటాయో. కొద్దిగా ఆయన గురించి కూడా అధ్యయనం చేద్దాం. ఎందుకంటే ఆయన వంటి స్వభావము మనలో కూడా అనేక సార్లు కనబడుతుంది. అయితే ఈ మాటను చూస్తున్నాం. ఇంతగా మరి ఈ ప్రభువారు అన్నప్పుడు గమనించండి, ప్రభువారు ఎంత సంతోషిస్తారు. యోహానును బట్టి ఇంత సంతోషపడలేదు, బాప్తిజం ఇచ్చి యోహాను బట్టి ప్రభువారు అంత సంతోషపడలేదు. ఎందుకంటే ప్రభువారు ఎవరో మొట్టమొదటిసారి గుర్తుపట్టి, ఇదిగో నా వెనుక వచ్చేవాడు నాకంటే ఘనుడని చెప్పానే, ఆయన ఎవరో కాదు ఈయనే అని చెప్పిన ఆ వ్యక్తి తన మరణ ఛాయలు వచ్చినప్పుడు నువ్వు ఆయనవేనా లేదా ఇంకొకరికి మేము ఎదురు చూడాలా అని సందేహపడ్డప్పుడు యోహాను గురించి చెబుతాడు. పరలోక రాజ్య భూమి అంటే ఈ లోకములో తల్లి గర్భంలో వచ్చిన వారందరిలో ఘనుడైన వారు ఎవరైనా ఉన్నారంటే ఈ బాప్తిజమిచ్చే యోహానే. కానీ ఈ క్వశ్చన్ అడిగాడు కాబట్టి, సందేహించాడు కాబట్టి, పరలోక రాజ్యంలో అల్పుడు ఈయనకంటే గొప్పవాడు అంటాడు. అవునా? భూమి మీద ఆయనకంటే ఘనుడు లేడు, కానీ పరలోక రాజ్యములో అందరికంటే తక్కువవాడు ఈయనకంటే గొప్పవాడు అని యోహాను గురించి మాట్లాడతాడు. మరి పేతురు ఆ విధంగా చెప్పినప్పుడు దురుగు స్వభావమే, కానీ ఆ విధంగా చెప్పినప్పుడు సంతోషంతో మాట ప్రభువారు అంటున్నారు. విందామా మాట ఏంటో. అందుకు యేసు, సీమోను బర్యోనా, పరలోకమందున్న నా తండ్రి, ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ ఎవరు బయలుపరచలేదు? నీకు బయలుపరచబడలేరు. నరులు ఎవరు? పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు, కానీ ఏ మనుష్యుడు నీకు ఇది బయలుపరచలేదు. కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నా, నీకు బిరుదిస్తున్నా. ఆ బిరుదు ఏంటంటే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద, అంటే పేతురు అన్న మాటకు బండ అని అర్థము, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళపు ద్వారములు తన ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడను, భూలోకమందు దేన్ని విప్పుదువో. వరాలు కుమ్మరిస్తున్నారు ప్రభువారు. అట్లా గమనిస్తున్నారా? ఇంత గొప్ప వరాలు ఎవరికీ లేదు. కేవలము ఆయన ఎవరని గుర్తుపట్టి చెప్పడం ద్వారా మరి ప్రభువారు ఇన్ని వరాలు కుమ్మరిస్తున్నారు. పేతురు అంటే అప్పుడు గమనించండి, అక్కడున్న శిష్యులకు ఈర్ష్య. ఏంటంటే అన్ని దుడుకు స్వభావం చేస్తాడు, అన్ని తొందరపాటు పనులు చేస్తాడు. అయినా ప్రభువారికి ఈయనంటేనే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే కల్మషం లేనివాడు, ఏది అనిపిస్తే చేసుకుంటూ పోతాడు. కాబట్టి మరి ఆయన అంటే అందుకని ప్రభువారికి ఇష్టమేమో.
మరి ఆ విధంగా ఉన్న వ్యక్తిని చూసినప్పుడు ఇన్ని వరాలు కుమ్మరిస్తున్నప్పుడు పేతురు చూడాలి. ఎక్కడ ఉన్నాడో మరి, భూమి మీద ఉండడు, ఖచ్చితంగా పైన ఉంటాడు కదా. కింది భాగాలు చూద్దాం. ఈ మాటలు చెప్పిన తర్వాత ప్రభువారు ఒక మాట అంటారు. ఏమంటారంటే 21వ వచనం, అటు పిమ్మట తాను క్రీస్తునని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులతో ఖండితముగా ఆజ్ఞాపించను. ఇది చెప్పిన తర్వాత మొట్టమొదటిసారి ప్రభువారు తన శిష్యులకు తన మరణమైపోతున్నారని వాళ్ళకు గుర్తు చేస్తుంటారు. అది మొదటిసారి ప్రభువారు తన మరణాన్ని గురించి తన బిడ్డలకు చెబుతారు. చూద్దాం. అటు పిమ్మట అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేత, ఈ ముగ్గురు గురించి ఎందుకు మాట్లాడుతారంటే పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అన్న మాట అంటే సన్హెద్రిన్ సభ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ అన్నయు కాయప సభ గురించి అక్కడ ఆయన ప్రస్తావిస్తున్నారు. రైట్. అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయడానికి మొదలు పెట్టాడో లేడో, అంటే మొదలు పెట్టారో లేదో, ఏమని, నేను క్రీస్తునని మీరు అంగీకరించారు కదా. అయితే ఈ క్రీస్తు ఎందుకు వచ్చాడంటే మరణించడానికి వచ్చాడు. ఈ మెస్సియా ఎందుకు వచ్చారంటే మరణించడానికి వచ్చారు. నేను మరణిస్తేనే మీకు జీవం వస్తుంది. అయితే నా మరణము మామూలుగా ఉండదు. నా మరణం ఏ విధంగా ఉంటుందో తెలుసా? హింసల చేత, నిందల చేత, ప్రధాన యాజకుల చేత అన్యాయపు తీర్పు పొంది నన్ను ఒక దొంగని ఈడ్చుకొని పోయినట్టుగా, ఒక నరహంతడుకుని ఈడ్చుకొని పోయినట్టుగా నన్ను ఈడ్చుకుని వెళ్తారు వాళ్ళు. నా మరణము తథ్యము అని ప్రభువారు తన మరణాన్ని గురించి అక్కడున్న తన శిష్యులకు చెబుతున్నప్పుడు జస్ట్ ఇమాజిన్ అ సిచ్యువేషన్. 3 సంవత్సరాలు తనతో ప్రయాణము చేసి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు ప్రభు ద్వారా చూసి వాళ్ళు కూడా ఆ కార్యాలు చేసి ఇక నుండి మేము ఎవరము దేవుని పక్కన నిలబడ్డ వారు. మెస్సియా వచ్చాడు, మా రాజు వచ్చాడు. ఈయన రోమా సామ్రాజ్యాన్ని కూలదోలి ఆయన తన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. తన పక్కన 12 సింహాసనాలు వేస్తారు. ఆ సింహాసనాల పక్కన ఒక్కొక్కరం పక్కపక్కన కూర్చొని మేము ఈ రాజ్య పరిపాలన చేస్తామని ఆలోచనలు ఉన్నారు. అటువంటి ఆలోచన కలిగి ఉన్న బిడ్డలకు, విశ్వాసం ఉన్న బిడ్డలకు ప్రభువారు ఒక షాకింగ్ న్యూస్ ఇస్తున్నారు. నేను రాజ్య పరిపాలన చేయడానికి రాలేదు, నేను మరణించడానికి వచ్చాను అని చెప్పినప్పుడు లుక్ ఎట్ ద సిచ్యువేషన్. వాళ్ళ యొక్క స్థితిని గమనించినప్పుడు ఏమవుతుంది? అగైన్ దుడుకు స్వభావం కలిగిన పేతురు ఏం చేయాలో అదే చేశాడు. ఏం చేశాడు అని ఆలోచన చేస్తే దేవుడు అప్పటి వరకు ఇచ్చిన బిరుదులు, పేతురు గురించిన ఆలోచన విధానం ఏమైందో, ఇక్కడికి వచ్చేసరికి ఆలోచన విధానము ఏమైందో చూద్దాం ఒకసారి. బాధతో భయముతో పలికిన మాట పేతురు ఆయన చెయ్యి పట్టుకొని గట్టిగా పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవును గాక ప్రవచనం పలుకుతున్నాడు. అది నీకు ఎన్నడనూ కలగదని ఆయనను గద్దింపసాగించాల. ఏమంటున్నాడు? పవర్ వచ్చేసింది అన్నాడు. ఏమన్నాడు? పాతాళం యొక్క తాళపు చెవులు నీ చేతికి ఇస్తానగానే అనుకున్నాడు. యేసు ప్రభు వెనుకుండాల్సినోడు యేసు ప్రభు ముందుకు వచ్చాడు. యేసు ప్రభు వెనుకుండవలసిన పేతురు యేసు ప్రభు ముందుకొచ్చి ఇవన్నీ కావద్దు, ఇప్పుడు నేను లీడర్, ఐఎమ్ ద లీడర్, నేను చెప్తున్నా నీకు ప్రభువా, ఇవన్నీ నీకు కావు. అధికారంతో అనట్లేదు ఆ మాట, బాధతో భయంతో అంటున్నాడు. అంటే ఏమంటారంటే, ఎందుకు అంటున్నారు ఈ ఆలోచన చేస్తే, నువ్వు రాజ్య పరిపాలన చేయడానికి వచ్చిన మెస్సియాయి, నువ్వు సింహాసనం మీద కూర్చో ఉండవలసిన వాడివి, నువ్వు ఈ తుచ్చమైన మనుషులు నీకు హింసిస్తారా నిన్ను? ఇది కాదు ప్రభువా, నేను కానీయ ప్రభువా అని మాట్లాడుతున్నప్పుడు ప్రభు యొక్క రెస్పాన్స్ చూడండి. లుక్ అట్ ద రెస్పాన్స్. పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకారముగా మారావు. ఏమన్నాడు? అంతకుముందు ఏమన్నాడు? పేతురు బర్యోనా, సీమోను బర్యోనా, ఈ మాటలను పలికినది నీవు కాదు, నా దేవుడే పలికిచ్చాడని జస్ట్ కొన్ని ఇన్స్టెన్సెస్, కొన్ని గంటల ముందు ఆ మాట పలికి కొన్ని గంటల తర్వాత ఏమంటున్నాడు? సాతానా అని పిలుస్తున్నాడు.
మరి చపల చిత్తం ఎవరు? పేతురా? యేసు ప్రభు వారు ఆ విధంగా అనిపిస్తున్నారు మనకి ఇక్కడ. అదేంటి, ఒపీనియన్ మారిపోయిందా మనిషి పైన? అప్పటి వరకు తాళపు చెవులు చేతికిస్తానని వాగ్దానం చేసి నా సంఘాన్ని నీ పైన కడతాను పేతురు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ఇప్పుడు అదే వ్యక్తిని చూసి సాతానా అని పిలుస్తున్నాడు. సాతాన్ అయిపోయాడు ఆయన. ఒక్క మాట చూద్దాం. అక్కడ చెప్పిన మాట అన్నారు, ఇక్కడ అదే మాట అంటున్నారు. ఏమంటే, ఈ మాట నేను క్రీస్తునని నువ్వు చెప్పబడిన మాట అది నరులెవరు నీకు చెప్పలేదు, నా తండ్రే చెప్పాడు అని చెప్పి ఇక్కడ అట్లాంటి మాటని ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఏమనంటే, నీవు మనుషుల సంగతులని ఆలోచన తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు. అంటే ఒక సందర్భములో దేవుడు చేత పలికింపబడ్డాడు పేతురు, క్రీస్తు ఎవరు గుర్తుపడడానికి. మరొక సందర్భంలో మనుష్య రీతిగా ఆలోచిస్తున్నాడు పేతురు, దేవుని సంగతులు మర్చిపోయి. దీంతో మనమేమి నేర్చుకుంటామంటే, మనం కూడా చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో మనుషుల్లాగా కొన్ని సందర్భాలు ఆలోచిస్తాం, మనుష్య తలంపులతో ఆలోచిస్తాం. కొన్ని సందర్భాలలో దేవుని తలంపుతో ఆలోచిస్తాం. దట్స్ ఓకే. దేవుడు మాట్లాడుతున్న మాట ఆ సందర్భంలో మెచ్చుకున్నాడు, ఈ సందర్భంలో గద్దిస్తున్నాడు. శపించట్లేదు, గద్దిస్తున్నాడు. ఎందుకంటే ఈ ఆలోచనలు ఎటువంటి ఆలోచనలు అంటే మనుషుల చేత వచ్చే ఆలోచనలు కాదు, అపవాది చేత వచ్చే ఆలోచనలు. చాలా సందర్భాల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు పేతురు చాలా సిన్సియర్ హార్ట్తో ఆయన ఉన్నాడు. పేతురు అక్కడేమో తప్పు చేశాడంటే చాలా సిన్సియర్ హార్ట్తో ఉన్నాడు, కానీ మనుషుల యొక్క ఆలోచన విధానంతో ఉన్నాడు. దేవుడు అంటే, ప్రభువారంటే ఇష్టంతో ఉన్నాడు కాబట్టే ఆయనకు ఆ హింస కావద్దని అనుకున్నారు. మీరు నేనున్న అదే అనుకోమా? మనకు సన్నిహితులు, మన కుటుంబంలో మనము ప్రేమించే వ్యక్తులు నేను దూరం అయిపోతాను అంటే ఏం చేస్తారు? నువ్వు అవన్నీ కావద్దు, నువ్వు మాట అనకూడదు. గమనించండి, ఎప్పుడైనా మరణ పడకలో ఉన్నా నీకు శ్రేయోభిలాషులు నీకు దగ్గరగా ఉన్నవారు నేను చనిపోతాను అని చెప్పినప్పుడు కెన్ యూ బేర్ ఇట్? ఆలోచించగల ఆ మాటను తీసుకోగలుగుతామా? అనొద్దు, మరణం అన్న మాట నీ నోటి నుండి రాకూడదు అంటాం, ఖచ్చితంగా అంటాం. ప్రేమాది కానీ దేవుని చిత్తాన్ని చూసే మనము, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలనుకునే ప్రజలు ఏ విధంగా ఉంటారు తెలుసా? పేతురులాగా ఉండరు, యేసుక్రీస్తులాగా ఉంటారు. తను మరణించడానికే వచ్చాను నేను, దేవుని యొక్క కార్యాలు నెరవేర్చడానికి వచ్చాను నేను, మనుష్య కార్యాలు నెరవేర్చడానికి కాదు నేను అని యేసు ప్రభువారు తను డెమాన్స్ట్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భాన్ని మీకు చెబుతాను. మంచి హృదయము, చక్కటి హృదయము, మనుషులు ప్రేమించే హృదయము మంచిదే, కానీ మన ఆలోచనలు దేవుని చిత్తానికి అడ్డము కాకూడదు. ఇది నేర్చుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ద గ్రేటెస్ట్ టెంప్టేషన్స్ కమ్ ఫ్రమ్ దోస్ హూ లవ్ us అండ్ సీక్ టు ప్రొటెక్ట్ us. అంటే గొప్ప శోధనలు, విశ్వాస మార్గంలో వెళ్తున్న మనకు గొప్ప శోధనలు ఎక్కడి నుండి వస్తాయి అంటే మన సన్నిహితుల నుండే వస్తాయి. మొదటిసారి దేవుని నమ్ముకున్న బిడ్డను అయితే గనక, ఫస్ట్ జనరేషన్ మీరైతే ఈ మాట మీకు అర్థమవుతుంది. అవునా? ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ మీరే దేవుణ్ణి అన్యుల నుండి నమ్ముకున్నట్టయితే మీకు ఈ మాట అర్థమవుతుంది. ఏమిటో తెలుసా? మీరు అన్యుల నుండి దేవుని నమ్ముకున్నప్పుడు నీ బంధువులంతా వచ్చి అంటారు, నువ్వు పండుగలు లేవు, ఎంత బోసబోసగా ఉంది, ఆ బొట్టెందుకు పెట్టుకోవట్లేదు, ఎంత బొడగా ఉంది, మాలో లాగా నువ్వు లేవు, మాలాగా లేవు, నువ్వు మా నుండి నువ్వేమైపోయావు, దూరం అయిపోయావు. అవునా? మా పండుగలకు రావట్లేదు, నువ్వు దేవుణ్ణి మార్చేసావు నువ్వు అని మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం ఏ విధంగా కృంగ చేయబడుతుంది అంటే, నలిచివేయబడుతుంది, అణగదొక్కబడుతుంది. అంటే నువ్వు కాదా, మా మనుషులు కాదా, నువ్వు ఇక నీకు మాకు ఇంకా సంబంధము లేదా అని మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ప్రేమించని బంధువులు, నువ్వు ప్రేమించని తల్లిదండ్రులే అవ్వచ్చు, నువ్వు ప్రేమించని భర్తనే అవ్వచ్చు, నువ్వు ప్రేమించని పిల్లలే అవ్వచ్చు, నీ భార్యనే అవ్వచ్చు. ఈ మాటలకు చెబుతున్నప్పుడు దైవ మార్గం వైపు ముందుకు వెళ్ళాలా, లేదా దేవుని మార్గాన్ని వదిలిపెట్టి నరుల మార్గం వైపు వెనుక రావాలన్న ఆ సందిగ్ధత ఎన్నిసార్లు నీకు వచ్చి ఉంటుంది? ముందుకు వెళ్ళాలా, ఆగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన సందిగ్ధత అనేక మందికి ఆనాడు వచ్చింది,
ఈనాడు కూడా వస్తుంది. చాలాసార్లు దేవుని మార్గంలో వెళ్తున్న వారికి శోధనలు తన సన్నిహితుల నుండి వస్తాయి. సన్నిహితుల నుండి శోధనలు అంటే నిన్ను హింసించడం, బాధ పెట్టడం గురించి నేను మాట్లాడలేదండి. నిన్ను కాపాడాలని ఆశపడుతున్నారు. నాకు ఒక సందర్భం బాగా గుర్తుంది. నేను చిన్ననాటిగా ఉన్నప్పుడు దాదాపు 7-8 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు ఉంటాను అనుకుంటాను. క్వార్టర్స్లో అయ్యేది, మనకు అలియాబాద్ క్వార్టర్స్లో చర్చ్ మనకు అక్కడ సర్వీస్ అయ్యేది. ఆ సర్వీస్లో అవుతున్నప్పుడు మా మామయ్య వచ్చాడు సాయంత్రం 7-7:30 వచ్చేసి అలియాబాద్ చౌరస్ దగ్గర వచ్చేసి క్వార్టర్స్ దగ్గర వచ్చి, ఇంటికి రాకండి మీరు ఈరోజు, ఎక్కడన్నా వెళ్ళిపోండి, మీరు ఊరంతా ఒక్కటైపోయారు, మిమ్మల్ని ఈరోజు చంపేయాలని డిసైడ్ అయిపోయారు, మీ కుటుంబాన్ని, మీరు మాత్రం ఈరోజు రాకండి అని ఆయన బండి తీసుకుని వచ్చి మమ్మల్ని వార్నింగ్ ఇవ్వడానికి వచ్చారు. మా తల్లిదండ్రులు నన్ను సంఘస్థులకు ఇచ్చి పంపించారు వాళ్ళు వేరే గృహంలో ఉండడానికి. జోస్టను వారు ఎంబడి పెట్టుకొని వెళ్ళారు. ఆ సమూహంలోకి దాన్ని ఎదుర్కొనని ముందుకు వెళ్ళిపోయారు. రండి, కొట్టండి, చంపండి అని. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, ఆ ఒక్క అడుగు ఏదైతే వేస్తున్నారో ఆ ఒక్క అడుగు ఈరోజు ఇన్ని కుటుంబాలకు దారి తీసేలాగా మారింది. నీ కుటుంబస్తులు నీ ప్రేమతో ఇటన్నుండు కానీ బ్రతికుండు, ఎక్కడ నుండు కానీ బ్రతికుండు అని నిన్ను శ్రేయోభిలాషులే నిన్ను వెనక్కి లాగడంగా చూస్తారు. దేవుని మార్గం ముందుకు చూపిస్తుంది, నీ నరులు ఆలోచించే మార్గం నేను వెనక వెళ్తుంది. ఆ రోజు గనక ఊరు నుండి పారిపోయి ఉంటే ఈరోజు ఎవరు ఎక్కడ ఏ విధంగా బ్రతుకుతున్నానో తెలీదు. ఆ సందర్భాన్ని మర్చిపోతుండే కూడా. 300 మంది ఇంటి మీదకి వచ్చి కొట్టి మరి ఇల్లును తగలబెట్టాలని సిద్ధపడి చంపడానికి సిద్ధపడ్డప్పుడు చనిపోవడానికి సిద్ధపడ్డ కుటుంబం కాబట్టి ఈరోజు దేవుడు అక్కడే లేపి మరి 40 సంవత్సరాలు మరి బ్రతికించి ముందుకు నడిపించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, మన స్నేహితులు శ్రేయోభిలాషులు నరరూపకంగా నరులు ఆలోచించే విధానంగా ఆలోచిస్తారు, కానీ దేవుని మార్గం వాళ్ళకు తెలీదు. కాబట్టి అనేక సార్లు వెనక లాగాలని ప్రయత్నం చేస్తుంటారు, కానీ ఆలోచన చేయాలి, దేవుని మార్గం వైపును వెళ్తావా, వెనక్కి తప్పిపోతావా? నా బంధువులు కావాలి, నా స్నేహితులు కావాలి, నా పండుగలు కావాలని వెనక్కి వెళ్ళిపోతావా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇదే అధ్యాయంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 6వ వచనంలో అపవాది కూడా జీవపు డంబాన్ని యేసు ప్రభువారికి అరణ్యంలో చూపిస్తూ, నీవు దేవుని కుమారుడవైతే ఈ కొండ నుండి నువ్వు కిందికి దూకు, ఈ కొండ నుంచి నువ్వు కిందికి దూకు, పరలోక రాజ్యం నుండి ఆయన దేవదూతలను నీకు ఆజ్ఞాపించును, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, నీ పాదము భూమికి తగలకుండా వారు నిన్ను పైకెత్తుతారని జీవపు డంబాన్ని ప్రభువారికి ఆప్షన్గా ఇస్తున్నాడు. ఏంటంటే టెస్ట్ చెయ్యి, నీ దేవుడిని కాపాడుతాడు కదా, టెస్ట్ చెయ్యి అని మనుష్యుని యొక్క సాతాను యేసు ప్రభువారికి ఏమని చూపిస్తాడంటే, నరమాత్రుడు ఆలోచించే ఆలోచనలు ప్రభువారి మైండ్లో పెడుతున్నాడు. ఏమని పెడుతున్నాడంటే, నువ్వు నరుడవు గనుక కొండ మించి కింద పడితే నీ ప్రాణం పోతుంది, నీ ప్రాణం పోకూడదని వాడి యొక్క ఆలోచన విధానం అంతా కూడా ప్రభువారు ప్రాణం ఇవ్వడానికి లోకానికి వస్తే ఆయన ప్రాణం కాపాడాలని వీడు చాలా కష్టపడుతున్నాడు. ఎందుకంటే తన ప్రాణం ఇస్తే వాడి ప్రాణం పోతుంది కాబట్టి. అవునా? మరి ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు మరి అపవాది ఏ విధంగా శోధించాడో ప్రభు యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండానట్లు ఆ విధంగా మనుషులు అనేక సార్లు మనను ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగానే చేసి, మనల్ని కాపాడుతున్నట్టుగానే చేసి, మనకు మంచి మాటలు చెబుతున్నట్టుగానే చెప్పి దేవుని యొక్క మార్గం నుండి వెనక్కి లాగేలాగా చేస్తారు, అమాయకత్వం చేస్తారు. అపవాది వాళ్ళు ఉండి మనుషుల ద్వారా మనపైన ప్రభావం చూపిస్తారు. అది అవమానాల ద్వారానే అవ్వచ్చు, అది ప్రేమ ద్వారానే అవ్వచ్చు, అది నిన్ను గద్దించే స్వభావమే అవ్వచ్చు, సలహానే కావచ్చు, ఏదన్నా కానీ ప్రభు మార్గము నుండి నిన్ను వైదొలిగి చేసి ఏ కార్యక్రమం కూడా సాతాను కూడా చేసింది అపవాది సంబంధించినదని గుర్తెరిగి జాగ్రత్తగా ఉండాలని మనము నేర్చుకోవాలి. తర్వాత చూద్దాం. ఇంతగా ప్రభువారని సతానా వెనక్కి పో అని చెప్పి మాట్లాడిన తర్వాత 7వ అధ్యాయం చూద్దాం. 7వ అధ్యాయం ఏం చేస్తున్నారు ప్రభువారు? మొదటి వచనం, 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుని యోహాను వెంటబెట్టుకుని ఎటుపోయాడు? రూపాంతరపు కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ రూపాంతరాన్ని వాళ్ళకు చూపించాడు. ఏమైంది? ఎన్ని రోజులు గడిచింది? కేవలం 6 రోజులైంది. కేవలము 6 రోజుల్లో
అప్పుడే సాతానాన్ని తిట్టిన ప్రభు మళ్ళీ 6 రోజుల తర్వాత పీటర్ కమ్, పీటర్, జాన్, జేమ్స్ కమ్, వెళ్దాం అని మళ్ళీ అందరి ముగ్గురిని వెంబడి తీసుకొని ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళి రూపాంతరము చెందడం వాళ్ళకు చూపిస్తాడు, తన ప్రత్యక్షతను చూపిస్తాడు. ఏమి నేర్చుకుంటున్నాం ఇవన్నిట్లలో? ఒక దగ్గర క్రీస్తును మెస్సియా గుర్తుపట్టాడని దేవుడు బిరుదిచ్చాడు. రెండవ దగ్గర తన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా అడ్డపడుతున్నాడని అపవాదితో పోల్చాడు. మూడవ సందర్భంలో మళ్ళీ తనను కలుపుకొని ఆ కొండపైకి తీసుకెళ్లారు. ఏం కనపడుతుంది ఇక్కడ అంటే దీన్ని శిష్యరికం అంటారు. దిస్ ఈస్ కాల్డ్ డిసైపుల్షిప్. దిస్ ఈస్ కాల్డ్ డిసైపుల్షిప్. నేర్పించేవారు, దైవ జ్ఞానము నేర్పించే, దైవవాక్యము నేర్పించేవారు మందలిస్తారు, హక్కును చేర్చుకుంటారు, తృణీకరిస్తారు, మళ్ళీ దగ్గర చేసుకుంటారు. దిస్ ఈస్ కాల్డ్ డిసైపుల్షిప్. పేతురుని ట్రైన్ చేస్తున్నాడు ప్రభువారు. ట్రైన్ చేస్తున్నారు ప్రభువారు అంటే తనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏమని ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే, ఏ సందర్భంలో నరమాత్రుడిగా ఆలోచిస్తావు నీవు, ఏ సందర్భాల్లో దేవుని విధంగా, దేవుని ఆలోచన విధంగా నువ్వు ఆలోచిస్తావు నీవని తన గురించి తనకు తెలిసేటట్టుగా చేస్తూ, తన గురించి తనకు తెలిసేటట్టుగా చేస్తూ, తనెవరో మనుషులు తెలుసుకునేటట్టుగా చేస్తూ, తను వెళ్ళవలసిన మార్గాన్ని ప్రభువారు నిర్దేశించడానికి, తను ఏ విధమైన మార్గంలో వెళ్తున్నాడు, తన బిడ్డలు కూడా అదే విధంగా మార్గంలో వెళ్ళాలని తన వెంబడి వచ్చేటట్టుగా తన ఉద్దేశాలను తన శిష్యులతోని పంచుకొని వాళ్ళు అర్థం చేసుకునేటట్టుగా చేస్తున్నాడు. సమస్తములో ప్రేమ ఉన్నది. ఈ సమస్తమైన కార్యంలో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమను బట్టి ఆదరిస్తున్నాడు, శృణీకరిస్తూ ఉన్నారు. ఇది మనము నేర్చుకోవాలి. రైట్. పేతురు యొక్క డిస్కోర్స్ మనము చాలా బాగా నేర్చుకున్నాం. ఇక విషయాన్ని మనము ఆలోచన చేసుకుంటే ప్రభువారి యొక్క మరణం గురించి ఆయన మొదటిసారి ప్రస్తావిస్తున్నారు. ఆయన మరణాన్ని మనం సందర్భంగా ఉన్నాం కాబట్టి ఒక మాటను నేర్చుకుందాము. యెషయా గ్రంథంలోని 53వ అధ్యాయంలో 3 నుండి 12 వచనాల్లో మాట్లాడుతున్నప్పుడు ప్రభువారు అక్కడ ఒక ప్రవచన వాక్యాలు మనము వింటాం. ఆ ప్రవచన వాక్యాలు ఏంటివంటే, ఆయన యేసు ప్రభువారు నర్రుపు ధరగి లోకానికి వచ్చి ఆయన మనుష్యుల నిమిత్తము ఆయన బలి పశువుగా, గొర్రె కామాన్ దగ్గరికి ఏ విధంగా తల వంచుకొని వెళ్తుందో ఆయన తన్ను తాను తగ్గించుకొని తను తాను బలిగా అర్పించడానికి, అపరాధ పరిహారార్థ బలిగా అర్పింపబడడానికి తను ఈ లోకానికి వచ్చినట్టుగా మనము ప్రవచన వాక్యాలు వింటాము. ఇక్కడ చెప్పబడిన 53వ అధ్యాయం యెషయా గ్రంథం చెప్పబడిన వాక్యాలు ప్రపంచంలో క్రీస్తుకు తప్ప ఎవ్వరికి కూడా దాన్ని ఆపాదించలేం. అంత గొప్ప వాక్యాలు, ప్రవచన వాక్యాలు అక్కడ చూస్తాం. క్రీస్తు మరణం గురించి మాట్లాడింది. యేసు క్రీస్తు ప్రభువారు మరణించడానికి గల అవసరత ఎందుకు వచ్చింది, దానిలో ఏం కనపడుతుంది మనకు, దానిలో ఏం కనపడుతుందంటే 2 విషయాలు కనపడతాయి. ఈ హృదయాల్లో భద్రపరచుకోండి. గొప్ప సువార్త, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మరణం వెనుక 2 కనపడతాయి. ఒకటి మానవుని యొక్క పాపము, రెండవది దేవుని యొక్క ప్రేమ. మానవుని యొక్క పాపమును మోసుకొని వెళ్ళడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్లలాగా వచ్చారు. అంటే మనుషుడు చేసిన పాపములకు నిమిత్తము గొర్రెలను మేకములను బలిగా అర్పించకుండా దేవుడు తాను ఈ లోకానికి బలి అర్పింపబడ్డానికి, అపరాధ పరిహారార్థ బలిగా తానే బలి పశువుగా ఈ లోకానికి అవతరించారు. మనుషుడు చేసిన పాపమును తనపైన వేసుకొని ఆయన మరణించడానికి వచ్చాడు. ఇది మనుషులు పాపము చేశారు గనుకని. ఇక్కడ దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది. దేవుని యొక్క ప్రేమ ఏంటంటే, మనుషులు పాపులుగా ఉన్నను వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు నశించిపోవుట నాకు ఇష్టం లేదు, వీళ్ళు త్రోవ తప్పి నశించిపోవుట నాకు ఇష్టం లేదని తానే పరలోక రాజ్యం నుండి దిగి వచ్చి నర్రూపధారిగా వచ్చి తన ప్రేమను వెల్లడిపరిచి తను మరణించి తన ప్రాణమును ఇచ్చి ఈ లోకాన్ని కాపాడి తన ప్రేమను వెల్లడిపరుచుకున్నారు ప్రభువారు. అందుకే తన మరణములు 2 భాగాలు. మొదటిది మన పాపములు, రెండవది దేవుని యొక్క ప్రేమ మనకు కనబడుతుంది. కాబట్టి ప్రభువారి యొక్క మార్గంలో నడుస్తున్న మనము ఏ విధంగా ఉండాలని ప్రభువారు ఎదురు చూస్తున్నారంటే, అక్కడ మనం చూసి 24వ వచనం నుండి మనము చూస్తాం ఆ మాటలు. అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఏమంటాడు? ఎవడైనను
నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించండి. చాలమ్మా, రెండు విషయాలు మనకు చెబుతున్నారు ప్రభువారు. మొదటిది చాయిస్, ఫ్రీ విల్. అవునా? మనుష్యునికి చాయిస్ ఇచ్చాడు. ఆదివారం ఆరాధన జరుగుతుంది, రావాలా వద్దా నీ చాయిస్ అది. ఇక్కడ ఆరాధన జరుగుతుంది, నువ్వు ఉన్నా జరుగుతుంది, నువ్వు లేకున్నా జరుగుతుంది, నేనున్నా జరుగుతుంది, నేను లేకపోయినా జరుగుతుంది. ఇది ఆరాధన. అదేవిధంగా యేసు ప్రభువు యొక్క రాజ్య సువార్త నువ్వు ప్రకటించినా జరుగుతుంది, నువ్వు ప్రకటించకపోయినా జరుగుతుంది. అయితే ప్రకటించాలని ఇష్టపడిన బిడ్డలు ప్రభువారిని వెంబడిస్తారు. ప్రభువారు ఎవరని వెతుకుతారు. వెతికిన వారు దాన్ని కనుగొంటారు. కనుగొన్నవాడు దాన్ని భద్రపరుచుకుంటాడు. భద్రపరుచుకున్న వాడు దాన్ని విశుద్ధపరుస్తాడు. అర్థమవుతుందా? ఈ విధంగా పరలోక రాజ్య సువార్త దేవుడు మనుషులకు ఒక్కొక్కరికి వెతికే వారికి మాత్రమే ఇస్తాడు. వెతకడము నీ చాయిస్, వెతకకపోవడము కూడా నీ చాయిస్. అర్థమవుతుందా? గడిచిన వారంలో మనం ఏమని నేర్చుకున్నాం? ఫ్రీ విల్ గురించి నేర్చుకున్నాం వాక్యాన్ని. అవునా? ఫ్రీ విల్ మన చిత్తము. దేవుని వెంబడించడం నా ఇష్టము, వెంబడించకపోవడము నా ఇష్టము. ప్రభువారు అంటున్న మాట, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడలా చాయిస్ ఇస్తున్నాడు. ఇచ్చి వెంబడించాలి అనుకుంటే ఈ పని చేయాలి. ఏం పని చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి. ఇవన్నీ ప్లస్, ఇది ఆర్ కాదు. తను ఉపేక్షించుకోవాలి లేదా తన సిలువను ఎత్తుకోవాలి కాదు. అక్కడ తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవాలి. ఈ రెండు విషయాల గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. గడిచిన వారమంతా ధ్యానం చేస్తున్నాను. రకరకాల ఆలోచనలు ధ్యానం చేస్తున్నాను. ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ధ్యానం చేస్తున్నాను. ఈ మాటను, దేవా ఇది ధ్యానం చేస్తున్నాను, నేర్పించు, ఏం చెప్పాలనుకుంటున్నావు నీవు అనే ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభువారు విశదపరిచిన మాటలు మీకు కూడా చెప్పడానికి ఇష్టపడతాను. తను తాను ఉపేక్షించుకోవడం అంటే తనకు వేరుగా ఉండడము. ఇంకో కొంచెం మాటలు చెబుతాను. మనం చాలా సందర్భాలు ఏమని చెబుతామంటే, మనకు నచ్చని విషయం ఏమంటాము? నాకు నచ్చదు అంటాం. అంటే సెల్ఫ్ డినయల్ ఆర్ డినయల్ ఆఫ్ ఎ థింగ్ మనము చూస్తున్నప్పుడు, సెల్ఫ్ డినయల్కి డినయల్ ఆఫ్ ఎ థింగ్ ఏం చూస్తామంటే, నిన్ను నువ్వు విసర్జించుకోవడము వేరు, నీకు నచ్చనే విసర్జించడం వేరు. అర్థమవుతుందా? నిన్ను నువ్వు విసర్జించుకోవడం, నేను ఇక్కడ విసర్జించడం గురించి నేను ఇంటర్రిలేటెడ్గా మాట్లాడుతున్నాను. నిన్ను నువ్వు విసర్జించుకోవడము వేరు, నీకు నచ్చని విసర్జించడము వేరు. నీకు నచ్చని విసర్జించడం అంటే, నాకు ఈ ఆహారం నచ్చదండి, దూరం పెడతావు. ఈ మనిషి నచ్చడండి, దూరం పెడతావు. అర్థమవుతుందా? నాకు ఈ పని చేయడం ఇష్టం లేదండి, నేను చెయ్యను అని చెబుతావు. నీకు నచ్చనివి విసర్జించడము. నిన్ను నువ్వు విసర్జించుకోవడం ఏంటంటే, నేను కాదు, నేను బ్రతుకుతున్నది నా కొరకు కాదు, నేను బ్రతుకుతున్నది ఇంకెవరి కొరకు, నేను బ్రతుకుతున్న నా జీవన విధానము నా మాదిరి నాకు నచ్చింది కాదు, ఇంకెవరితో వాళ్ళకు నచ్చినట్టుగా, వాళ్ళు చెప్పిన అడుగుజాడల్లో, వాళ్ళు నిర్దేశించిన మార్గములో నడవడము అంటే నేను కాదు. ఇది కేవలము మనుషులకు మాత్రమే చెబుతున్నారా ప్రభువారు? తనకు తాను కూడా చెప్పుకున్నారు. నేను చేయనది నా అంతటా నేను చేయడం లేదు, కానీ నా తండ్రి నా యందుండి చేయిస్తున్నాడు. యేసు ప్రభువారు చెప్పిన మాట, నా ప్రాణమును నా అంతటా నేను దాన్ని పెట్టుటలేదు, నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి నా ప్రాణమును పెడుతున్నాను. అర్థమవుతుందా? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి దేవా తీసివే తండ్రి, అయినా నీ చిత్తమైతే ఉంచులే. అర్థమవుతుందా? యేసు ప్రభువారు డెమాన్స్ట్రేట్ చేశారు సెల్ఫ్ డినయల్ని. హీ డెమాన్స్ట్రేటెడ్ ద సెల్ఫ్ డినయల్. నేను కాదు, మనుష్య రూపకంగా ఉన్న నేను నా కొరకు నాకు నచ్చినవి చేయడానికి కాదు, కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాను. ఎందుకు నా తండ్రి అని చెబుతున్నా అంటే, ఈయనే పరలోక రాజ్యంలో ఉన్నాడు,
మరి ఈయనే దేవుని యొక్క స్వరూపములో ఒక స్వరూపంగా ఉన్న ఆయనే తను చెబుతున్నాడు, నా తండ్రి చిత్తానంటే మనకు మాదిరిగా చెబుతున్నాడు. నరరూపధారిగా ఉన్నాడు గనక నరరూపిగా ఉన్న వాళ్లకు మాదిరితనంగా ఉండడానికి ఆయన నరరూపిగా ఉన్నప్పుడు ఆయన సెల్ఫ్ డినై చేసుకుని తను ఉపేక్షించుకున్నాడు, తను విసర్జించుకున్నాడు. కాబట్టి నేను నా ఆ కడుపుకు ఆకలి కొరకు పని చేయను, నా దేవుని యొక్క చిత్తను నెరవేర్చడమే నాకు కడుపు నింపుతుంది. నేను నిద్రపోను, ఎందుకంటే ఆ నిద్రపోవడం నా దేవుని సన్నిధికి నేను చేయవలసిన పనిని దూరం చేస్తుందేమో. కాబట్టి నేను నిద్రపోనని ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉండేవారు. తన గృహాన్ని కోరుకోలేదు, గృహాలు కట్టుకోవాలనుకోలేదు, సామ్రాజ్యాన్ని నిర్మించాలని అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే అవన్నీ కూడా ఇహలోక సంబంధమైన వాటివి, అవి దేవుని యొక్క పరిచర్యకు ఎందుకు కూడా పనికిరావు. కాబట్టి తన ఆలోచనలు ఇక్కడ పెట్టలేదు, కానీ పరలోక సంబంధమైన ఆలోచనలే తనకున్నాయి. కాబట్టి తండ్రిని ఆయన తన ఉద్దేశాలన్నింటినీ ఈ లోకంలో నెరవేర్చడానికి తన జీవితం అంతా కూడా వెచ్చించిన నరమాత్రునిగా మన ప్రభువారిని మనము చూస్తాము. ఈ విషయాన్ని మనము ఆలోచన చేస్తున్నప్పుడు ఫాలోయింగ్ జీసస్ విత్ దర్ క్రాసెస్ అంటే యేసు ప్రభువారిని వెంబడిస్తూ తమ సిలువను ఎత్తుకోవడము, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమని చెబుతున్నారు. ఆనాడున్న శిష్యులకు ఆ మాట అర్థమైంది. ఎందుకంటే ఆ కాలంలో సిలువ అంటే మరణము, సిలువ అంటే మరణము. తనను వెంబడించగోరవాడు నేను కాదు, నేను నా కొరకు కాదు, నేను నా ఇష్టము కాదు, నేను నా జీవితం కాదు, నేనన్న కాన్సెప్టే లేదు. ఐ ఈజ్ నాట్ దేర్, ఇట్ వాజ్ క్రాస్డ్ అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే తమ జీవితము వారి కొరకు కాదు, కానీ తమ సిలువను ఎత్తుకొని అంటే తన మరణాన్ని ఎత్తుకొని ప్రతి దినము జీవిస్తారు. క్రీస్తు కొరకు జీవించడం అంటే సంపాదనతో జీవించడము కాదండి. క్రీస్తు కొరకు జీవించడం అంటే ప్రతి దినము మరణమును ఎత్తుకొని తన సువార్తను ప్రకటించే బిడ్డలుగా ఉండడము. నీ సిలువ ఏది ఈరోజు ఆలోచన చెయ్యి. నీ సిలువ ఏది ఈరోజు? మనందరం మన సిలువలు ఎత్తుకుంటున్నాం, కానీ ఆయన వెంబడిస్తున్నావా? సిలువలంతా ఎత్తుకుంటున్నాం. ఈరోజు నీకు భయంకరమైన రోగము నీ జీవితంలో దేవుడు ఇచ్చాడేమో, నీ సిలువది. నీ భర్త నిన్ను వదిలిపెట్టి వెళ్ళాడేమో, నీ సిలువది. నీ పిల్లలను నిన్ను ప్రేమించట్లేదేమో, నీ సిలువది. నీ భయంకర పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావేమో, నీ సిలువది. వేసుకో బట్ ఫాలో జీసస్. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నా కూడా ఆ సిలువను ఎత్తుకొని ఈ జీవన ప్రయాణంలో ఉంటున్నప్పుడు ఆ సిలువను వేసుకొని, కానీ ఎవరిని వెంబడించాలి? ఇవన్నీ తప్పవు. నేను ఎందుకు ఈ విధంగా ఉన్నాను? నాకే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నా బ్రతుకు ఎందుకు ఇంత క్షీణంగా, ఎదుటి వారితో కంపేర్ చేసినప్పుడు నా బ్రతుకు ఇంత దీనంగా ఎందుకుంది? నువ్వు ఆలోచిస్తున్నావేమో, అందరికీ ఉన్నది నాకు లేదే అని నువ్వు ఆందోళన పడుతున్నావేమో. సిలువది. బేరేట్ అది బేర్ చేసుకుంటూ దాన్ని మోసుకుంటూ, దేవా నీవిచ్చావా నాకు సిలువ, అది సమానంగా లోకంలో అందరికీ ఉన్నది. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి రోగం ఉన్నది, ప్రతి మనిషికి బాధ ఉన్నది, ప్రతి మనిషికి ఆందోళన ఉన్నాయి, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, ఒంటరితనం అందరిలో ఉన్నవి. ఇది కామన్. క్రైస్తవులకి ఇదేమీ ప్రత్యేకత లేదు ఇక్కడ. క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఆహా ఎంతో గొప్ప సంపాదన వస్తుంది మీకు అని అంటారు. యేసు ప్రభువుని మీరు నమ్ముకున్న తర్వాత ఉద్యోగాలు మీకు వచ్చాయి అంటారు. యేసు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత ఉన్నతమైన జీవితం మీరు జీవిస్తున్నంటారు. యేసు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత మీరు సంతోషంగా ఉంటున్నారు ప్రజలు అంటున్నారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకో తెలుసా? ఆయన ఈ సిలువను వెతుకొని అందరూ వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తుంటే మనం మాత్రం క్రీస్తు దారిలో వెళ్తున్నాం. కాబట్టి ఈ సిలువ బరువు అనిపించదు. ఎందుకంటే ప్రతి దినము ప్రభు సన్నిధిలో, దేవా నా బాధలన్నీ నీ పైన వేస్తున్నానని, నా ప్రయాసం అంతా కూడా ప్రభు పైన నువ్వు వేసి మనం బ్రతుకుతాము. కాబట్టి ఆయన శక్తి మనం పొందుకొని ఆయన మార్గంలో నడుస్తాము. కాబట్టి ఈ ఆశీర్వాదములు, ఈ సంతోషం, లేమిలోను కలిమిలోను సంతోషమే, బాధలోను దుఃఖములోను సంతోషమే, ఆనందమే. ఎందుకంటే మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ప్రభువారిని వెంబడిస్తున్నాం. ఒక మంచి చిన్న స్టోరీ మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నోక్సింగ్ అని ఒక
గారో ట్రైబ్కి చెందినవారు. 18వ శతాబ్దంలో అంటే మిడ్ 1800s 1850 19th సెంచరీలో అస్సాంకి సంబంధించిన ఆ ప్రదేశంలో, ఇండియాలోనే అస్సాం సంబంధించిన ప్రదేశంలో ఒక గారో అని ఒక ట్రైబ్ ఉంది, ఒక తెగ. వాళ్ళకు మనుషులు నరమాంస భక్షకులు, వాళ్ళు నరమాంస భక్షకులుగా ఉంటున్నప్పుడు అటువంటి వారి మధ్యలో అమెరికన్ మిషనరీస్ వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు, ఆయన కొరకు బ్రతకాలనుకున్నాడు. ఆయన పేరే నోక్సింగ్. ఆయన దేవుని వెంబడిస్తున్నప్పుడు, ఆయన్ని పూజిస్తున్నప్పుడు తన కుటుంబం అంతా కూడా ప్రభువారిని అంగీకరించారు తమ సొంత రక్షకునిగా. తమ జీవనము ఆ విధంగా కొనసాగుతున్నప్పుడు ఆ తెగ నాయకుడు పంచాయతీ పెట్టి అందరిని పిలిచి ఆయన అంటాడు, నోక్సింగ్, ఇదిగో నీ భార్య, ఇదిగో నీ పిల్లలు నీ ముందరున్నారు. నీవు కొత్త మతాన్ని, కొత్త దేవుణ్ణి, నువ్వు కొత్త మార్గంలో నడుస్తున్నావంట. ఆ మార్గాన్ని ఇప్పుడే నువ్వు వదిలిపెట్టని పక్షమున నీ కుమారుడు నేను చంపేస్తాను అని అన్నప్పుడు నోక్సింగ్ అంటాడు, నో నేను వదిలిపెట్టాను, ఎందుకంటే ఇది నిజమైన మార్గం అని నాకు తెలుసు, కాబట్టి ఈ మార్గాన్ని నేను వదిలిపెట్టాను. యేసయ్యనే నిజమైన దేవుడని ఆయన ఒప్పుకున్నాడు. ఆయన చూస్తుండగానే తన పక్కన వాళ్ళు తన కుమారుని తన బాణములతో చంపేస్తారు. అది కుమారుడు తన పక్కన చనిపోతున్నప్పుడు చూస్తే బాధపడుతున్నప్పుడు మళ్ళీ అడుగుతాడు, నోక్సింగ్, మరి ఇప్పటికైనా నీ దేవుడు నువ్వు వదిలిపెడతావా, మా మార్గంలోకి తిరిగి వస్తావా అంటే, నో, నేను రాను, వెళ్తే దేవుని దగ్గరికి వెళ్తాను. నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి తిరిగేది లేదు, ఇంకా ముందడుగు వేశాను, ముందుకే సాగిపోతాను అని ఆలోచన చేసుకుని బహిరంగ చెప్పినప్పుడు, ఇదిగో నువ్వు మారకపోతే నీ భార్యను చంపేస్తాన్నప్పుడు చంపుకో అని వదిలిపెట్టాడు. మౌనంగా ఉన్నప్పుడు తన భార్యను కూడా బాణాలు వేసి చంపేశారు తన కళ్ళ ముందే. ఇదిగో నోక్సింగ్, నీ పిల్లలు చనిపోయారు, నీ భార్య చనిపోయింది, ఇక్కడ మాత్రం నీవు మాత్రం మిగిలావు అన్నప్పుడు తన పలికిన మాటలు ఎంత గొప్పవంటే, లోకమంతా నా వెనుకున్న నా దేవుడు నా ముందున్నాడు, లోకమంతా నన్ను వ్యతిరేకించిన నా దేవుడు నాకు ముందున్నాడు, నేను వెనుదిరిగేది లేదు అని పలికిన మాటలు, ఆఖరి మాటలు చెబుతుండగానే నోక్సింగ్ని బాణాలు పెట్టి ఆ చీఫ్ ఆఫ్ ఆ ట్రైబ్ చంపేస్తాడు. స్పాట్లో తన భార్య, తన కుటుంబం అంతా కూడా రక్తంలో మునిగి చనిపోయినా కూడా నేను క్రీస్తునే నమ్ముతానని తన సిలువను వెతుకొని ఎదుటి వ్యక్తి ఉన్న తన దూషిస్తున్న వ్యక్తిని కూడా ఎదిరించి క్రీస్తు కొరకు నిలబడ్డ గొప్ప హతసాక్షి నోక్సింగ్. ఆయన చివరిగా పలికిన మాటని ఈరోజు ఆస్ట్రేలియా దేశము, అమెరికా దేశము, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పాటల్లో, గొప్ప పాటల్లో ఉన్నతమైన పాటగా మాట్లాడుతున్న పాట తెలుసా? నో టర్నింగ్ బ్యాక్. యూట్యూబ్లో ఎప్పుడన్నా ఓపెన్ చేసి చూడండి, అనేక భాషల్లో ఆయన చివరిగా మాట్లాడిన మాటలను పాట రూపకంగా చేసి దాన్ని దేశాల వారు దాన్ని స్ఫూర్తిగా పాడుకుంటున్నారు. I follow Jesus, no turning back. అన్న పాట ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పాట. ఒక్క కుటుంబము హతసాక్షి. క్రీస్తుని తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే, తన సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటో తెలుసా? మరణము ఎదురుగా ఉండడము, మరణించడానికి నిన్ను సిద్ధపరచుకోవడము, క్రీస్తుని వెంబడించడము. ప్రతి దినము నీ మరణాన్ని వెంబడేసుకొని ఎప్పుడు ఏ దినము ఏ విధంగా ఉండబోతుందో నీకు తెలీదు, కానీ మరణమైనను జీవమైనను సమస్తము నా దేవుని కొరకని నువ్వు దేవుని కొరకు నిలబడక సిద్ధపడతావా? అది దేవుని వెంబడించడం అంటే. ఆస్తుల కొరకును, ఆరోగ్యాల కొరకును, బాధల కొరకును, లేకుంటే సొసైటీలో వేరే వాటి కొరకును కాదండి. దేవుని వెంబడించడం అంటే నీ సిలువనెత్తుకొని మరణమైన జీవమైన ఆయన కొరకే నిలబడ్డము, తను తాను ఉపేక్షించుకోవడము. ఈ మాటను చూస్తున్నప్పుడు యేసు ప్రభువు యొక్క లేదా సిలువను ఎత్తుకొని వెళ్ళడము అంటే ఇదొక ప్రయాణము కాదు. ఇట్ వాజ్ వన్ వే ట్రిప్. ప్రయాణం కాదది, ఇదొక వన్ వే ట్రిప్. అది యేసు ప్రభు వారు సగమే చెప్పారనుకుంటా. ఏమంటారు ఆయన? విశాలమైన దారి ఉంది, ఇరుకు దారి ఉంది. నాది ఇరుకు దారి అని చెప్తాడు. ఇంకో మాట చెప్పాల్సింది, ఇది వన్ వే అని. ఇది 2 వే లేదు, ఎక్కడ వెళ్ళడమే ఉంటుంది, వెనక్కి రావడం ఉండదు. ఇంకా దిస్ ఈజ్ నాట్ ఎ జర్నీ,
ఇది జర్నీ కాదు, వెళ్ళేసి ట్రిప్కి వెళ్ళి మళ్ళీ రావడానికి. అవునా, చాలామంది లోకంలో క్రైస్తత్వాన్ని ఒక జర్నీ లాగా చూస్తున్నారు. నాకు బాధ కలిగింది, ప్రభు దగ్గరికి వెళ్ళాను, బాగా జరిగింది, మళ్ళీ వెనక్కి వచ్చేసాను, నాకు పాతకాలం జీవితాన్ని నేను జీవిస్తున్నాను. నేను ప్రభు దగ్గరికి వెళ్ళాను, మారు మనసు పొందుకున్నాను, పెళ్ళి అయింది నాకు, తర్వాత మళ్ళీ పాపం చేస్తున్నాను, అలవాటు అయిపోయింది, జర్నీ అనుకుంటున్నారు. నో మై డియర్ ఫ్రెండ్, ప్రభు వారిని వెంబడించడం అంటే జర్నీ, ప్రయాణం కాదు. ప్రభు వారిని వెంబడించడం వన్ వే, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి తిరిగే కాన్సెప్ట్ లేదు అక్కడ, వెనక్కి తిరిగే కాన్సెప్ట్ లేదు. ఆ నిర్ణయం నువ్వు తీసుకుంటే ప్రభుని వెంబడించు. దిస్ ఇస్ వన్ వే, ఎందుకంటే వెనక్కి వచ్చేది అక్కడ లేదు. ఇది రౌండ్ ట్రిప్ కాదు, రిటర్న్ టికెటింగ్ అన్న కాన్సెప్ట్ ఇక్కడ లేదు, సింగిల్ టికెట్ అంతే. ఇంకా అయితే మనిషి ఇక్కడ పేతురును మనం చూస్తున్నప్పుడు, రియల్ డిసైపుల్షిప్ను చూస్తున్నప్పుడు లూథర్ ఒక మంచి మాట అంటాడు. మార్టిన్ లూథర్ గారు ఒక మాట అంటారు, ఏమంటే ప్రతి క్రైస్తవుడు సిలువకు కొట్టబడడానికి బద్ధుడుగా ఉన్నాడు. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఏ క్రిస్టియన్ అంటాడన్నమాట. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఏ క్రిస్టియన్ అంటే సిలువలో వేలాడడానికి సిద్ధపడుతున్న వ్యక్తి వాదుడు క్రైస్తవుడు. ఎప్పటికప్పుడు తను సిలువకు సిద్ధపరచుకునేవాడు క్రైస్తవుడు. ఇప్పుడు క్వశ్చన్ వేస్తే, జల్లెడ పడితే ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? గమనించండి, నిజమైన క్రైస్తవుడు మనుషులకు భయపడడు. నిజమైన క్రైస్తవుడు తన దేవునికి మాత్రం భయపడతాడు. నిజమైన క్రైస్తవుడు తన దేవుని గురించి ఎక్కడన్నా వెల్లడిపరచడానికి భయపడడు. నిజమైన క్రైస్తవుడు ఎటువంటి వ్యక్తులను ప్రేమిస్తాడు. అర్థమవుతుందా? అతనికి డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. నా దేవుడు గొప్పవాడని నువ్వు చెప్పుకుంటున్నావు, అంత మాత్రం ఎదుటి వ్యక్తి తక్కువవాడు కాదక్కడ. ఆ దేవుని నువ్వు మొక్కట్లేదు, ఎందుకంటే నిజమైన దేవుడు నువ్వు అంగీకరించావు కాబట్టి. అంత మాత్రాన మనుషులను తృణీకరించావనుకో నువ్వు క్రైస్తవుడు గానే కావు. ఎటువంటి వ్యక్తులను కూడా ప్రభువారు తన సన్నిధికి ఆకర్షించుకున్నాడు. వ్యభిచారం చేసిన వారిని, అవునా, వ్యభిచారం దొరికిన వారిని, తర్వాత మనుషులందరూ విసర్జించిన వారిని, దొంగలను, లోపులను, నరహంతకులను అందరినీ కూడా ఆయన తన హక్కును చేర్చుకున్నాడు. ఎవరిని తృణీకరించలేదే. ఎవరిని తృణీకరించాడంటే ఆయన దేవుడు కాదన్న వారిని తృణీకరించాడు. సత్య మార్గము నడవాలని హిపోక్రైట్స్గా వేషధారణ కలిగిన మనుషులను తృణీకరించాడు. కానీ ఆయన నిజంగా పాపములో ఉన్న వారిని, ఆ అమాయకులను అందరినీ కూడా ఆదరించుకున్నాడు. దీని ప్రకారం ఆలోచిస్తే లోకంలో వారికి ఈ దైవ జ్ఞానము లేదు కాబట్టి నిన్ను దూషిస్తారు. ఈ దైవ జ్ఞానం వారిలో లేదు కాబట్టి నిన్ను అవమానపరుస్తారు. ఇక్కడ నేను వస్తున్నప్పుడు ఒక యవనస్తులు ఉన్నారు, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాను, నన్ను చూసుకుంటూ హల్లెలూయా అని కూడా పోతున్నారు. అవునా, హల్లెలూయా అని చెప్పి కూడా పోతున్నారు బండి పైన. ఎందుకని వాళ్ళకది ఒక హేళనకరము అనుకున్నాను. నువ్వు చెప్పింది ఏంటో నీకు తెలీదు, దేవునికి స్తోత్రం అని చెప్పావు నువ్వు అనుకున్నాను నేను. అర్థమైందా? దేవునికి స్తోత్రం అని చెప్పావు. మాకు కావాల్సి కూడా అదే. మనుషులు మన గురించి, ప్రభు గురించి తెలియనంత వరకు హీనంగా ఉంటారు. ఒక్కసారి ప్రభు కనుక పరిచయం అయితే, తమ హృదయంలోకి ప్రభు కనుక వాళ్ళ హృదయంలోకి వెళితే వాళ్ళ హృదయం మార్చబడుతుందన్న సంగతిని ఎరగక మనుషులు దూషిస్తారు, చంపడానికి ఇష్టపడతారు. ఇది ప్రభు వారికి తెలుసు కాబట్టి ఆయన అదే మార్గంలో వెళ్ళారు, మనల్ని అదే మార్గంలో నడిపిస్తున్నారు. అందుకే అంటారు, నువ్వు ఉపేక్షించుకోవడం అంటే నిన్నెవ్వరు కేర్ చేయరు. ఎందుకంటే నువ్వు బ్రతుకుతున్నది నువ్వు కాదక్కడ. నా ఇగో లేదక్కడ. అరే నన్ను అంటాడా, నా కులం పెట్టి తిడతాడా, నా మతం పెట్టి తిడతాడా, నేను వెళ్తున్న మార్గాన్ని బట్టి తిడతాడా, అవునా, నా పరిస్థితిని బట్టి తిడతాడా, నా దేవుని బట్టి నన్ను తిడతాడా, నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు ఆలోచించాలి. ఇవన్నీ కూడా ప్రభువారు మనకు ముందే చెప్పారు. ఏమనంటే, నా నిమిత్తమును జనులు నిన్ను ఏం చేస్తారు, నిందించి హింసించి చెడ్డమాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎందుకంటే మీరు కాదు, మీరు బ్రతుకుతున్నది మీరు కాదు. నీ అహము నీలో లేదు, నీ అహము నీలో ఉండకూడదు. ఎందుకంటే నువ్వు అనుకున్న దాన్ని నాకు అప్పగించావు. ఇక్కడ నుండి నీవు కాదు, నీలో ఉన్న నేను. బ్రతుకుతున్నది నీవు కాదు, నీలో ఉన్న నేను. పౌలు భక్తుడు చెబుతున్న మాట, బ్రతుకుతున్నది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే అని అంటాడు. ఇక్కడ నుండి బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభమే అని ఎందుకు అంటారు ఆ మాట అంటే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. పౌలుని హింసించట్లేదు వాళ్ళు, నా దేవుని హింసిస్తున్నారు. పౌలుని వాళ్ళు అవమానపరచట్లేదు, నా దేవుని అవమానపరుస్తున్నారు. మరి ఎవరిని నీ కొరకు, నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు నీకు వచ్చే ప్రతి సమస్య అన్ని కూడా నువ్వేమనుకోవాలంటే ఇది ప్రభు కొరకే,
ప్రభువారిని స్తుతించడము నేర్చుకోవాలి. అందుకని మార్టిన్ లూథర్ అన్న మాట ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఏ క్రిస్టియన్ అని మాట్లాడతారు. చూద్దాం ఒక మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొనివాడు పరలోకమందున నా తండ్రి ఎదుట నేను అని ఒప్పుకుంటాను. ఎవరెవరిని ఒప్పుకుంటారు? మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకుంటాడు? ఆ వ్యక్తిని పరలోక రాజ్యంలో చేర్చుకొని నేను కౌంట్ చేసుకుంటప్పుడు ప్రభువారు ఏం చూస్తారు తెలుసా? నువ్వు ఎన్ని సండేలు చర్చకు వచ్చినా చూడడు, నువ్వు ఎంత కానుకిచ్చినా దేవుడు చూడడు, నీ దశంభాగాలు చూడరు. ఓకేనా? దేవునికి అవి నథింగ్. ఆయన ఏం చూస్తాడంటే మనుషుల ఎదుట నేను క్రైస్తవుడను, నేను దేవుని నమ్మిన బిడ్డనని ఒప్పుకున్నావా చూస్తాడు. అవమానపరుస్తున్న మనుషుల మధ్యలో నువ్వు అవమానపరిచినా సరే నేను క్రైస్తవుడనే అని ఒప్పుకోగలుగుతావా? అది చూస్తాడు ఆయన. నేను హింసించినా సరే నేను క్రైస్తవుడను, క్రీస్తు వాడనని ఒప్పుకుంటావా? అది చూస్తాడు. నాకు మరణమైనా సరే నేను క్రైస్తవుడనని ఒప్పుకుంటావా? అది చూస్తాడు దేవుడు. అవి చూసి నిన్ను అక్కడ ఉంచాలా ఇక్కడే ఉంచాలా డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు అర్థమైందా? పరలోక రాజ్యంలో ఎవరు పోతారు? అవునా? బాప్టిజం తీసుకున్నంత మాత్రం పరలోక రాజ్యం పోతారు అని చెప్పారు అనుకోండి, కష్టం. అందరికంటే ఎక్కువ దశంభాగం ఇస్తే పరలోక రాజ్యం పోతారంటే దొంగబోధ. అసలు దేవుడు అనేవాడు కానుకలు అడగడు. మనం కానుకలు తీసుకునేది సంఘక్షేమాభివృద్ధి కొరకు, మన కొరకే, అది మన కొరకే. అవునా? అంతేగాని నువ్వు నాకు ఇయ్యి దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఇచ్చిన ఆశీర్వాదాన్ని తిరిగి ఇచ్చేయమని అడుగుతున్నారు. అవునా? ఒక మెస్సేలో చూస్తున్నప్పుడు చెవు బిండి అంటారా, ముక్కు బిండి అంటారు. ముక్కు బిండి వసూలు చేస్తారంట. ముక్కు బిండి మరి వసూలు చేస్తారు. ఏం వసూలు చేయాలి? మనుషుని దేవుని వైపు నడిపించడానికి ఉపవాసములో పశ్చాత్తాపంలో నడిపించే మనుషులని, పాపక్షమాపణ నిమిత్తం మనుషులు నడిపించాల్సిన బోధకులు ఉండవలసిన కాలంలో మనం లేము. నువ్వు ఎట్లాగూ మారవు. నువ్వు మారకపోవడం, పరలోక రాజ్యంలో చేరకపోవడం నాకు సంబంధం లేదు. నువ్వు నా దగ్గరకు వచ్చావు కాబట్టి, నా దగ్గర ఏదో మేలు దొరుకుతుంది కాబట్టి, నీకేదో మేలు దొరుకుతుంది, దగ్గరకు వస్తున్నావు కాబట్టి నువ్వు వచ్చేందుకు నాకు కూడా మేలు చేసిపో. అటువంటి బోధకులు ఎక్కువైపోయారు. జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్. వెళ్ళే వాళ్ళు అట్లే ఉన్నారు, తీసుకునే వాళ్ళు అట్లే ఉన్నారు. కాబట్టి ఎంతమంది నిజంగా దేవుని కొరకు నిలబడతారో ఆ కాలము దేవుడు నిర్ణయిస్తాడు. కానీ దేవుడు చెబుతున్న మాట ఖచ్చితంగా నెరవేర్చబడే మాట ఏంటంటే, మనుషుల ఎదుట తనను ఎవ్వరు దేవుడుగా అంగీకరిస్తారో పరలోక రాజ్యంలో కూడా నీ పేరును ఆ విధంగా అంగీకరిస్తాడు. గమనించండి, ఈ లోకంలో మనము జీవించే జీవితం ఎటువంటి జీవితమో తెలుసా? క్షణకాలం అంటారు. అవునా? ఒక క్షణభంగురం అన్న మాటను కూడా యూజ్ చేస్తారు. మనం ఈ లోకంలో బ్రతికే కాలము దేవుని ప్రణాళిక ప్రకారం మనము ఈ లోకంలో జీవించే కాలము కొద్ది కాలమే. 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, గట్టిగా బతికితే 100 సంవత్సరాలు. ఈ కాలమంతా కూడా ట్రైనింగ్ పీరియడ్, బ్యాటిల్ ఫీల్డ్ ఉంటాం. అసలైన జీవితము మరణం తర్వాతనే ఉంటుంది. ఎందుకంటే మరణము తర్వాత జీవితం ఏ విధంగా ఉండాలో నువ్వు మరణం కాకముందే నువ్వు జీవించినప్పుడు మరణము తర్వాత జీవించే జీవితము నీకు సుఖవంతంగా ఉంటుంది. బిల్లీ గ్రహాం గారు మంచి మాట అంటారు. ఏమంటారంటే, డెత్ ఈజ్ నాట్ అన్ ఎండ్ టు క్రిస్టియన్, డెత్ ఈజ్ నాట్ అన్ ఎండ్ బట్ ఇట్స్ అ బెండ్ టు ఇటర్నిటీ అంటాడు. ఇట్స్ అ బెండ్ టు ఇటర్నిటీ అంటే ఇది ఎండ్, స్టాప్ పాయింట్ కాదు. అది మనిషి అనుకుంటాడు తన బ్రతుకుతున్న కాలమంతా కూడా నేను జీవిస్తున్నాను, ఎప్పుడో జీవిస్తాను అంటే మరణించే వరకే జీవిస్తాను. కాబట్టి మరణం అంటే భయము, చావంటే భయము, దెబ్బంటే భయము. ఎందుకు భయం అంటే, అమ్మో మరణమా అని మనిషి మరణానికి భయపడుతున్నాడు. దేవుడు మరణాన్ని ఛేదించి బతుకమంటున్నాడు. మరణాన్ని గెలిచిన వాడిని చూసి మరణాన్ని గెలిచేటట్టుగా నేను చేస్తానని వాగ్దానం చేసిన వాడికి నువ్వు భయపడు. నీ శరీరాన్ని హింసించే వాడిని మరణంకి తీసుకెళ్ళడానికి భయపడు, కానీ నీ శరీరంను ఆత్మను కూడా ఆయన మరణంలోకి తీసుకెళ్ళగల ఆ దేవునికి భయపడమంటాడు. కాబట్టి ఈ లోకంలో నా ఆరోగ్యం ఏమైపోతుందో, ఈ లోకంలో నా బ్రతికి ఏమైపోతుందో నువ్వు చింతపడకుండా నీకు ఇచ్చిన సమయాన్ని దేవుని కొరకు నువ్వు వాడబడితే ఆ సమయం వృధా కాదు.
ఆ సమయము ఇన్వెస్ట్మెంట్, అది ఇన్వెస్ట్మెంట్. దేని కొరకంటే రాబో కాలాలలో దేవుడు నిన్ను ఏ ఉన్నతమైన స్థితిలో ఉంచాలో దేవుడు ఆ స్థితిలో ఉంచడానికి ఈ కాలమంతా కూడా నీకు అవకాశం ఇస్తున్నాడు. చూద్దామా మాట, ఇక్కడే చూద్దామా మాట. 27వ వచనము, 16వ అధ్యాయం 27వ వచనము. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఏ క్రియలు? మనం చేసే క్రియలా? కాదే. నీ హృదయము దేవునికి ఎంత దగ్గరగా ఉంది, అవునా? నీ హృదయము దేవుని ఎంతగా వెతుకుతుంది. తన వాక్యం పట్ల నీకున్న ఆసక్తి, తన సన్నిధిలో కూర్చోవాలని నీకున్న ఆసక్తి, తన వాక్యాన్ని ఎదుటివాడికి ప్రచురించాలని నీలో ఉన్న ఆసక్తి, ఉద్యమను బట్టి నీ ప్రతిఫలం ఉంటుంది. అందుకని నేనైతే డిసైడ్ అయ్యాను, గడిచిన వారంలో దాదాపు ఇప్పుడు డిసెంబర్ మాసం వస్తే వాక్య పరిచయం చేయబట్టి నాకు 16-17 సంవత్సరాలు అనుకుంటాను, అవునా? ఆలోచన చేస్తూ ప్రతి దినము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎంతమందికి వాక్యం చెప్పామంటే అనేక మంది వాక్యం చెప్పాం, రకరకాల చోట్లకి వెళ్ళి వాక్యం చెప్పాం. ఆలోచన చేసుకుంటే దేవా ఎంతమంది మారు మనసుకు నడిపించాను నేను? నాకు లెక్కుందా అంటే నాకు అనిపిస్తుంది ఒక్కరు కూడా లేరు అనిపిస్తుంది. ఇది బాహాటంగా సిగ్గు లేకుండా చెప్తే మాట. నేను ఎందుకు చెప్తానంటే ఒక్కరు కూడా కనపడలేదు ఇప్పటివరకు. అట్లా నాకు ఒక్కరు కనపడలేదు. అమ్మని అడిగాను నేను, అమ్మా మరి ఇన్ని సంవత్సరాలు మీ వాక్య పరిచయాలు, మీ అనుభవాలలో మరి ఎవరినన్నా మీరు దేవునిలోకి నడిపించారా? దేవునిలో ఉండేటట్టుగా చేశారా? మారు మనసు, నిజమైన మారు మనసు పొంది దేవుని కొరకే బ్రతికేటట్టుగా మీరు చేశారా? ఆ ధైర్యం మీకు ఉందా? నాకైతే తెలియట్లేదు. నాకు అది నీకేమని వచ్చిందంటే నాకు లేదన్నది అయిపోయింది. ఒక వ్యక్తిని దేవునిలో నిలపడానికి దైవ సేవకుని దగ్గర అవకాశం లేదండి. నువ్వు నిలబడాలంటేనే నువ్వు నిలబడతావు దేవునిలో. ఎన్ని వాక్యాలు వినడంలో సంబంధం లేదు దానికి. ఒక్క మాటతో నీ బ్రతుకు మారచ్చు. 100 సంవత్సరాలు వాక్యాలు విన్నా నీ బ్రతుకు మారకపోవచ్చు. దేవునిలో నిలకడగా ఉండాలన్నా, ప్రభువారిని వెంబడించాలన్నా, ప్రభువు మార్గంలో నడవాలన్నా చిత్తము నీది. చెప్పకపోతే మాకు శిక్ష, చెప్పింది వినకపోతే మీకు శిక్ష, చెప్పకపోతే శిక్ష. కాబట్టి చెప్తున్నాము, బ్రతకడము, సాక్షిగా బ్రతకడము, దేవుని యొక్క సువార్త ప్రకటించిన మట్టుకు దేవుడు బోధకులకు పెడుతున్నాడు. ఎంతమందిని రక్షించవంటే నేనెవరినయ్యా రక్షించడానికి? రక్షించుకున్నవాడవు నీవు రక్షిస్తావు. నీ రక్షణ ప్రణాళికలో ఏ వ్యక్తి అయితే నిన్ను వెంబడింపగోరుతాడో నీ మార్గాన్ని అన్వేషించుకుంటూ వస్తాడు. సంఘం ఎక్కడుందా అని అన్వేషించుకుంటూ వస్తారు. కూర్చోవడానికి ఇష్టపడతారు, ఆరాధించడానికి ఇష్టపడతారు, సంతోషించడానికి ఇష్టపడతారు. తన మార్గాన్ని సరళం చేస్తూ తన మనస్సును మార్చుకోవడానికి ఇష్టపడతారు. దురాశల వైపు వెళ్ళకుండా దేవుని మార్గాన్ని అన్వేషించి పట్టుకొని దేవుని మార్గంలోకి ఎప్పుడు కూడా నిరంతరం దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడతారు. ఆ ఆశ, అవకాశం దేవుడు మనకిచ్చాడు, మనుషులకు ఇచ్చాడు. నేను తప్పిపోవాలన్నా నా చిత్తమే, మీరు తప్పిపోవాలన్నా మీ చిత్తమే, కానీ దేవుని చిత్తం ఆయన దగ్గరికి వెళ్ళాలని. కాబట్టి నరమాత్రులు ఆలోచన విధానంలోకి మనుషులు వెళ్తారా? లేదా క్రీస్తుకి నచ్చిన జీవితాన్ని జీవించడానికి మార్గంలో మనము నడుస్తామని నిర్ణయము మనం తీసుకోవాలి. ఒకటి, ఈ మాటను ఎందుకు చెప్పానంటే ఏ వ్యక్తి అయితే తన సిలువను మోసుకొని వెళ్తున్నాడో తను ఏం తెలుసుకోవాలంటే తనను తాను రక్షించుకోలేడు గనక. అందుకే మాట చెప్పాను, ఏ వ్యక్తి తనను తాను రక్షించుకోలేడు, నన్ను నేను రక్షించుకోలేను, నన్ను నా దేవుడు రక్షించాలి. నిన్ను నువ్వు రక్షించుకోలేవు, నిన్ను నా యేసుక్రీస్తు రక్షించాలి. కాబట్టి తన సిలువను ఎత్తుకుని నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను నువ్వు రక్షించుకోలేవు. కాబట్టి దేవుని పైన ఆధారపడాలి. ఆయన పైన ఆధారపడితేనే నీకు రక్షణ దొరుకుతుంది. ఆయన కొరకు బ్రతుకుతేనే ఆయన జీవ మార్గంలో నువ్వు ప్రవేశిస్తావని ప్రభువారు అక్కడ నేర్పిస్తున్నారు. అయితే తను తాను ఉపేక్షించుకోవడం యొక్క గూఢ అర్థము ఆలోచన చేస్తేనంటే మనల్ని మనము దేవుని సన్నిధిలో సరెండర్ చేసుకోవడం. సరెండర్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో సరెండర్ చేసుకో. ప్రతి ఉదయకాలమున, ప్రతి రాత్రి కాల జామున, ప్రతి సమయమునందు ఏం చేయాలంటే సరెండర్ యువర్ సెల్ఫ్. సాగిలపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవా నేను బలహీనుడను,
కానీ నీవు బలవంతుడు నాయన. నా బలహీనతలు ఎన్నో ఉన్నాయి. ఎటువంటి బలహీనతలు అంటే నేను అబద్ధాలు మాడతాను నాయన, మోసాలు చేసేస్తాను దేవా, నా చూపు మంచిది కాదు నాయన, నాకు లోభత్వం ఉంది దేవా, నాకు నా నోడు బూతులు వచ్చేస్తే దేవా, నా కోపం వచ్చేస్తుంది ప్రభువా, నాకు నిర్లక్ష్యం ఉంది ప్రభువా, నేను నీ మాటలు వినంటే ఆశ పుట్టట్లేదు దేవా, నా లోపల ఉద్యమం ఉండట్లేదు, బద్ధకంగా ఉంటుంది నాకు. బలహీనతలు అవునా, ప్రతి వ్యక్తిలో ఉండే బలహీనతలు, ఎవ్వరికి కూడా ఇవి సపరేట్గా లేవండి, అందరిలో ఉన్నవే. అయితే ప్రార్థన చేస్తున్నప్పుడు ఇవన్నీ నాకు ఉన్నాయి, కానీ బలపరచువాడవు నీవునైనా. నిన్ను చూసుకుంటూ ఈ దినాన్ని నేను ప్రారంభిస్తానని నువ్వు నిర్ణయం తీసుకో. దినాన్ని నువ్వు ప్రారంభించు. దినమంతా ఏ విధంగా గడుస్తుందో చూడు. వాక్యము మన జీవితంలో పని చేయాలంటే దాన్ని ధ్యానించాలి, దాన్ని అధ్యయనం చేయాలి, నెమరు వేయాలి. చదివిన వాక్యము ఏం చెప్పారు, చదివిన వాక్యము ఏం చదివాను, ఏం నేర్పిస్తున్నారు దేవుడని మనం నెమరు వేస్తున్నప్పుడు అది ప్రతిఫలము చేస్తుంది. ఈరోజు ఈ వాక్యంని గడిచిన వారమంతా నేను నెమరు వేసుకున్నాను కాబట్టి దేవుడు మాట్లాడించగలుగుతాడు, అనుభవాల గుండా మాట్లాడించగలుగుతాడు. మీరు ఈ వాక్యాన్ని, మీరు చదివిన వాక్యాన్ని ధ్యానించుకుంటే, ఆ దినమంతా కూడా మీరు ధ్యానిస్తే ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆశ పుడుతుంది దేవుని కొరకు. కాబట్టి మనని మనం ఉపేక్షించుకోవడము మొదటిది, మనము మన సిలువనెత్తుకొని మనకున్న పరిస్థితులన్నిటి కూడా ఎత్తుకొని ప్రభువారిని వెంబడించడము. రెండవది మనము దేవుని సన్నిధిలో సరెండర్ అవ్వడము. ది డినయింగ్ సెల్ఫ్ మీన్స్ టు లివ్ యాజ్ అన్ అదర్ సెంటర్డ్ పర్సన్ అంటారు. దాని అర్థం ఏంటంటే తను ఉపేక్షించుకోవడము ఏంటంటే నీ కొరకు నువ్వు బ్రతకట్లేదు, బ్రతుకుతున్నది నేను నా కొరకు కాదు, నా దేవుడి కొరకే. అది రక్షణ అనుభవం. అటువంటి అనుభవము ఈరోజు నీకుందా? ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుడి యొక్క శాశ్వతమైన నిర్ణయ కాలంలో ప్రభువారు మనని ఏ విధంగా చూస్తారంటే, మనం ఈ లోకంలో దేవుడు మనకు అనుగ్రహించిన బహుమానాలను బట్టి, ప్రతి గడియ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నామని, ఆపర్చునిటీస్ని ఏ విధంగా ఉపయోగించుకున్నామని, మన రెస్పాన్సిబిలిటీస్, మన బాధ్యతలను ఏ విధంగా నిర్వహించామని, ఎంత బాధ్యతగా ఈ లోకంలో మనం ఉన్నామని ప్రభువారు ఇవాల్యుయేట్ చేస్తారు. తక్కెళ్ళు పెట్టి మనని కొలుస్తారు. ఇది నేను నీ దగ్గర నుంచి కోరుకున్నది. ఇక్కడ నువ్వు తక్కువ పడతావా, సమానంగా ఉంటావా అని నీకు ప్రతి దినం నేను సమయం ఇస్తున్నానని 24 గంటలు ఏ విధంగా ఆ సమయాన్ని గడుపుతున్నావు అది తక్కెడలో వేసైనా చూస్తాడు. వాడి క్రియలు చొప్పున వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీకు ప్రతిఫలం కావాలా, దేవుడిచ్చే ప్రతిఫలం కావాలా, తక్కెడలో వేసి చూస్తున్నప్పుడు తక్కువ వాడిగా ఉండకు. ఆయన అనుకున్నట్టు జీవించాలంటే నువ్వు నీ కొరకు జీవించకు, ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడు. ఏ పరిస్థితులు ఉన్నా సరే నేను దేవుని స్తుతిస్తాను, దేవునే వెంబడిస్తాను. నాకు మంచి అయినా, నాకు చెడైనా, నాకు దోషమైనా, నాకు హింస అయినా, ఏ ఉపద్రవమైనా, ఏ రోగమైనా, ఏ కన్నీరైనా, ఎవరు ఉన్నా లేకున్నా నేను నా దేవుని వెంబడిస్తాను. నో టర్నింగ్ బ్యాక్ అని మనమందరం కూడా వెనక తిరగని జీవితాన్ని జీవించడానికి ఇష్టపడదాం. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఆలోచన చేయి. దేవాది దేవుడు మనకు సెలవిచ్చిన మాట, నాగలి మీద చేయి వేసిన వాడు వెనక తిరిగి చూడని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని వెనుదిరని జీవితాన్ని జీవించుటకు మనం సిద్ధపడదాం. యేసు ప్రభువారిని వెంబడించడం అంటే మనకిష్టమైన జీవితాన్ని జీవించడం కాదు, కానీ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు నిర్ణయం తీసుకోవడము. అటువంటి నిర్ణయం ఈరోజు తీసుకుంటావా? అటువంటి నిర్ణయం ఈరోజు నీ వాక్యం చెబుతున్నప్పుడు తీసుకుని ఉంటే నీ చేయి పైకి లేపు, నీ ప్రభువారికి చూపించు. నా దేవా, ఈరోజు నేను నిర్ణయం తీసుకుంటున్నాను ప్రభువా, ఇక నుండి జీవించడము నా కొరకు కాదు, కానీ నీ కొరకు జీవిస్తాను. ఎటువంటి పరిస్థితులు నేనున్నా, ఎటువంటి స్థితిగతుల మధ్యలో నేను వెళ్తున్నా, తండ్రి నిన్ను వెంబడిస్తాను, వెనుదిరగను ప్రభువా, వెనుదిరగను నాయన అని ప్రభువారికి మనందరం కూడా తలలో ఉంచి ప్రభువారికి మనందరం కూడా మన హృదయాలను సమర్పించుకుందాం. నీ కొరకు, నా కొరకు, మన పాపముల నిమిత్తము
పరలోక రాజ్యాన్ని ఆయన విడనాడకూడని భాగ్యమును ఎంచుకోలేదు. కానీ విడిచిపెట్టి అవమానాలు పడడానికి తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని మన కొరకు రాజ్యాన్ని స్థిరపరిచారు. యేసు ప్రభువారి యొక్క మార్గంలో నడవడానికి ఇష్టపడి నీవు నీ సిలువనెత్తుకొని ఆయనను వెంబడించడానికి ఇష్టపడతావా? ప్రతి దినము మరణాన్ని చేత పట్టుకొని ప్రభువారిని వెంబడించడానికి ఇష్టపడతావా? ఇష్టపడినట్టయితే దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రములు, స్తోత్రములు. మహాగణుడా మీకు స్తోత్రములు నాయనా. పరిశుద్ధమైన దేవుడువు నీవు నాయనా. పరమాత్ముడువు నీవు నాయనా. ఉన్నతమైన దేవుడువు, స్తోత్రార్హుడవు తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, ఈరోజు జ్ఞాపకం చేసుకున్నావు, ఈరోజు కొరకు ఏర్పాటు చేసి ఉన్నావు. నీ సన్నిధికి వచ్చాము నాయనా. దేవా, ఎవడైనా నిన్ను వెంబడించగూరినేడలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించమని చెప్పిన మాటను ధ్యానించి ఉన్నాము నాయనా. ధ్యానించిన ప్రతి మాట దేవా మీ సన్నిధిలో నెరవేర్చుటకు సహాయం దయచేయండి. ధ్యానించిన వాక్య భాగమంతయు బిడ్డల హృదయాల్లో, బిడ్డల జీవితాల్లో వెలుగును నింపలు ఉంటకు సహాయం దయచేయండి. విని మర్చిపోకుండా దేవా నిరంతరము దివారాత్రములు దేవా మీ మాటలను, మీ కట్టలను ధ్యానించు బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయనైనా. ధ్యానించి నీ వాక్యమును ధ్యానించినప్పుడే ప్రతిఫలము దొరుకుతుంది దేవా. నీ వాక్యము ధ్యానించినప్పుడే, మిమ్మల్ని వెంబడించినప్పుడే పరలోక రాజ్యం ఉంటుంది నాయనా. మీరు మాలో ఉండి మమ్మల్ని బ్రతికిస్తున్న వాడవని, మీరు మా ముందుండి నడిపిస్తున్న వాడవని నమ్ముతున్నాను. మీరు ముందుండవలసిన వారు, మేము మీ వెనుకుండవలసిన వారమనైనా. ప్రార్థనలు అనేక సార్లు దేవా దేవా మా చిత్తాన్ని నెరవేర్చమని అడుగుతాము నైనా. దౌర్భాగ్యులము కాదనైనా. ఏది ఏ విధమైన జీవితం జీవిస్తున్నా మీ చిత్తమే మా జీవితంలో నెరవేర్చునని పలుకే ఆ హృదయాలను మాకు దయచేయండి. మీ చిత్తమును అంగీకరించి తలలు ఉంచి దేవా ముందుకు సాగిపోయే దేవా ఆ బాధ్యతను, ఆ లోబడి తత్వాన్ని మాకు దయచేయమని మీ శిష్యులుగా మారడానికి ఇష్టపడి మీ మార్గంలో నడుచులాగా సహాయం దయచేయమని అడుగుచున్నాం. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మీరు అక్కడ సమయంతం వరకు బిడ్డలు మీ కొరకు నిలబడినట్లుగా, సైన్యముగా, సమూహముగా, సాధనాలుగా, మీ ఉత్తరములుగా, లేఖనములుగా బిడ్డలు నిలబట్టకు సహాయం దయచేయమని, వెలుగు సంబంధులుగా మేమందరం ఉండి ఈ లోకంలో వెలుగును పంచి బిడ్డలుగా ఉంటకు మీ సహాయం దయచేయమని అడగచ్చు. నజరేయుడతి పరిశుద్ధుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.